యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోసపోయాడా? కోర్టులో కూడా ఓడిపోయాడా? ఇప్పుడు హైకోర్టులో అయినా న్యాయం దక్కుతుందా అంటూ కొన్ని గంటలుగా మీడియా అంతా ఊదరగొడుతోంది. ఇదంతా ఎందుకు అంటే అతను సుంకు గీత అనే ఆవిడ వద్ద నుంచి 2003లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఓ ప్రాపర్టీ కొన్నాడు. అయితే ఆ ప్రాపర్టీపై 1996లోనే సదరు స్థలం ఓనర్ అనేక బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాడని డెబిట్ రికవరీ యాక్ట్ కింద ఆ బ్యాంకులు ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. అక్కడ బ్యాంకులకు అనుకూలంగా తీర్పొచ్చింది. దీంతో ఎన్టీఆర్ను మోసం చేసి ఆ స్థలాన్ని అమ్మిన సుంకు గీతపై కేసు నమోదైంది. మరోవైపు ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఎన్టీఆర్ హైకోర్టుకు వెళ్లాడు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును జూన్ 6కు వాయిదా వేసింది కోర్టు. నిజానికి కోర్టు కూడా ట్రిబ్యునల్ తీర్పును సమర్థించింది. ఈ కారణంగా ఇక ఎన్టీఆర్ ఆ స్థలాన్ని లాస్ కావాల్సిందేనా అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. బట్ ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఇస్తూ ఆయన టీం నుంచి ఓ ప్రెస్ నోట్ వచ్చింది. ప్రస్తుతం మీడియాలో హల్చల్ అవుతున్న ఆ స్థలాన్ని ఎన్టీఆర్ 2013లోనే మరొకరికి అమ్మేశాడట. అందువల్ల ఈ కేసుకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన పేరు వాడొద్దంటూ మీడియాకు సూచనలు చేస్తున్నారు ఎన్టీఆర్ టీం. దీంతో ఇప్పుడు సుంకు గీతతో పాటు ఎన్టీఆర్ కూడా అరెస్ట్ అవుతాడా అనే వాదనలు వస్తున్నాయి. నిజానికి సుంకు గీత ఈ స్థలాన్ని అమ్ముతున్నప్పుడు దానిపై ఉన్న బ్యాంక్ లావాదేవీల గురించి చెప్పాలి. అలాగే కొనేవాళ్లు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత ఎన్టీఆర్ కూడా స్థలాన్ని అమ్మాడా లేక తనకు తెలియకుండానే అమ్మేశాడా అనే పాయింట్ కూడా చర్చకొస్తుంది. ఒకవేళ ఆ ప్రాపర్టీపై బ్యాంకుల్లో అప్పులు ఉన్న విషయం ఎన్టీఆర్కు తెలిసి అమ్మి ఉంటే మాత్రం కోర్టు ఆ విషయం దాచి అమ్మటం వెనుక ఉద్దేశాల గురించి ప్రశ్నిస్తుంది. మొత్తంగా సివిల్ కేసులు ఓ పట్టాన క్లియర్ కావు. రకరకాల ఆబ్లికేషన్స్ ఉంటాయి. దీనికి తోడు బ్యాంకుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఇదో చిరాకు వ్యవహారం అనే అనుకోవచ్చు. ఇక ఈ విషయం గురించి అసలు వివరాలు ఎన్టీఆర్ లేదా ఆయన టీం మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదు. అదంతా కోర్టులో ఉండే వ్యవహారం కాబట్టి అక్కడే తేల్చుకుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్నాడు. ఆయన వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ఇంకేదైనా అప్డేట్ ఇస్తాడా లేక తను కూడా కామ్గా తన పని తను చూసుకుంటాడా, కోర్టులోనే తేల్చుకుంటారా అనేది చూడాలి. మొత్తంగా ఆ స్థలం ఇప్పుడు ఎన్టీఆర్ ఆధీనంలో లేదు. తను కూడా ఎప్పుడో అమ్మేశాడు అనే ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోసపోయాడా? కోర్టులో కూడా ఓడిపోయాడా? ఇప్పుడు హైకోర్టులో అయినా న్యాయం దక్కుతుందా అంటూ కొన్ని గంటలుగా మీడియా అంతా ఊదరగొడుతోంది. ఇదంతా ఎందుకు అంటే అతను సుంకు గీత అనే ఆవిడ వద్ద నుంచి 2003లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఓ ప్రాపర్టీ కొన్నాడు. అయితే ఆ ప్రాపర్టీపై 1996లోనే సదరు స్థలం ఓనర్ అనేక బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాడని డెబిట్ రికవరీ యాక్ట్ కింద ఆ బ్యాంకులు ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. అక్కడ బ్యాంకులకు అనుకూలంగా తీర్పొచ్చింది. దీంతో ఎన్టీఆర్ను మోసం చేసి ఆ స్థలాన్ని అమ్మిన సుంకు గీతపై కేసు నమోదైంది. మరోవైపు ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఎన్టీఆర్ హైకోర్టుకు వెళ్లాడు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును జూన్ 6కు వాయిదా వేసింది కోర్టు. నిజానికి కోర్టు కూడా ట్రిబ్యునల్ తీర్పును సమర్థించింది. ఈ కారణంగా ఇక ఎన్టీఆర్ ఆ స్థలాన్ని లాస్ కావాల్సిందేనా అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. బట్ ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఇస్తూ ఆయన టీం నుంచి ఓ ప్రెస్ నోట్ వచ్చింది. ప్రస్తుతం మీడియాలో హల్చల్ అవుతున్న ఆ స్థలాన్ని ఎన్టీఆర్ 2013లోనే మరొకరికి అమ్మేశాడట. అందువల్ల ఈ కేసుకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన పేరు వాడొద్దంటూ మీడియాకు సూచనలు చేస్తున్నారు ఎన్టీఆర్ టీం. దీంతో ఇప్పుడు సుంకు గీతతో పాటు ఎన్టీఆర్ కూడా అరెస్ట్ అవుతాడా అనే వాదనలు వస్తున్నాయి. నిజానికి సుంకు గీత ఈ స్థలాన్ని అమ్ముతున్నప్పుడు దానిపై ఉన్న బ్యాంక్ లావాదేవీల గురించి చెప్పాలి. అలాగే కొనేవాళ్లు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత ఎన్టీఆర్ కూడా స్థలాన్ని అమ్మాడా లేక తనకు తెలియకుండానే అమ్మేశాడా అనే పాయింట్ కూడా చర్చకొస్తుంది.